మండల్ గజ్వేల్, జిల్లా సిద్దిపేట. నేను 2 ఎకరాల వరి నాటేసిన, 2 ఎకరాల పత్తి పెట్టిన. యూరియా కోసం ఒక 15-20 రోజులు అయితే తిరగబట్టి 15-20 రోజుల కొన్న తిరిగితే కూడా రోజు రేపు వస్తుంది మాపు వస్తుంది. వీడికి వస్తే రైతులు ధర్నా చేస్తారని ఏవోళ్ళు రాకుండా రోజు వాట్సాప్ లో పెడుతురు. రేపు రా, ఎల్లుండిరా, ఆవులెల్లుండిరా అని రోజు నింపుతురు. ఇవాళ ఇస్తామన్నారు సోమవారం రోజు. ఇలా మబ్బుల 4 గంటలకు వచ్చిన పడితే కూడా లైన్ దగ్గరకు వచ్చారు కదా అయిపోయిందని వాళ్ళు చేతులు ఆడ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎడిపోవాలి పొద్దు నుంచి. ఎడిపోతుంది యూరియా 20 రోజుల నుంచి వస్తుంది, రోజు వస్తుంది అని చెప్పుకుంటా రోజు నింపించుకుంటారు. ఇట్లా ఎందుకు వస్తలేదు యూరియా? మన తెలంగాణలో ఎందుకు ప్రాబ్లం ఉంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ గెలిపించారు. ఎందుకు గెలిపించినాం? మేము మంచి చేస్తామని గెలిపించినామా, లేకపోతే రైతులను ఇంటికాడ వండబెట్టుకొని గెలిపించినామా? ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కలిసి గజ్వేల్కి యూరియా చేస్తారా, లేకపోతే సపరేట్ రాజీనామా చేసి ఇక్కడ పెట్టరా అని నేను కోరుతున్నాను. అయితే మాకు మసాలా కావాలి సార్. వీడికి 15 రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చి లైన్ కట్టినా మాకు దొరుకుతలేదు. మొన్న వస్తే వినాయక పండుగ ఉంది అని అన్నారు, ఆఫ్ చేసిరు. అట్లా ఊకున్నాము. మళ్ళీ వచ్చినాము. మళ్ళీ కొద్దిగా 4 గంటల మేము టిఫిన్ తెచ్చుకుందా తినాలని అవసరమా సారు? చెప్పు, మాకు కావాలి కదా మసాలా. మేము ఎప్పుడైనా ఆడేళ్ళం వచ్చినామా మసాలాకి? మొత్తం మొగలమే వచ్చినాము కదా. ఇప్పుడు భర్తలు లేరు మరి మాకు. మేము ఎటు పోవాలి? ఎవరితో చెప్పి పంపుకోవాలి? దొంగదన నమ్ముకుంటారా? వచ్చిన మసాలా ఏమైతుంది సార్? మరి వచ్చింది ఏమైతుంది? మాకు మసాలా ఖచ్చితంగా కావాలి. దొంగతనం నమ్ముకుంటారా? ఇట్లా వేసుకుంటారా? మరి ఏంటనే పెడుతుర్రా ఈ మసాలా? ఎప్పుడు మన గజ్వేల్కి రాలేదా మసాలా? ఇప్పుడే ఎందుకు రాదు? ఇప్పుడు ఏమైతుంది మసాలా? ఎవరిని దాస్తుండు? ఏడేటట్టు మాకు కావాలి మసాలా. ఏడున్నా సరే మాత్రం బల కొట్టి మాత్రం తీస్తాం మసాలా. మాకు ఏట్లా కానీ వడ తీస్తాం. యాగ్లలో పెట్టుకుని అమ్ముకున్నా కానీ మేము బల కొడతాం అంతే. లేడీస్ కే వంగాలి, ఎవరికి మొగలకు వంగరు. మాకు లేడీస్ కి వంగాలి. మాకు కావాలి మసాలా. రేపు మాకు గజ్వేల్ మసాలా ఉండాలి. అప్పుడేమో ఓట్లు వేయమని మా చుట్టూ తిరుగుతారు. మేము చీరలు ఉంటే కూడా ఎక్కించుకొస్తారు, గుండ్ర పంట పోతే కూడా ఎక్కించుకొస్తారు. అమ్మా నాకు ఇప్పుడు మరి మేము ఏం చేసుకొని బతకాలి? ఎట్లా బతకాలి? గ్రామం జాలియామ, గజ్వేల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా మేము రోడ్ల మీదనే తినడం, రోడ్ల మీదనే ఉపవాసం ఉండడం జరగడం, ఇవన్నీ జరిగిన ఒక యంత్రాంగం కూడా వచ్చి కూడా మమ్మీనే బెదిరించి ఎలా తింటారు. కానీ స్పందించి ఈ రోజు కూడా మొన్న 3 రోజుల నాడు కూడా చెప్పారు ఏమన్నా ఈ రోజు మొత్తం అందరికి మసాలా వస్తామంటే ఈ రోజు దాకా 3-4 రోజులకి ఓపిక పట్టి పరంగా రాత్రి 10 గంటలకు వచ్చి కూడా ఇప్పటిదాకా మేము స్పందించకుండా అక్కడే కూర్చున్నాం ఆల్రెడీ అక్కడ. ఇక కేసీఆర్ అనే ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చారు కానీ ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేకపోయింది. మా దగ్గర ఒక ఎమ్మెల్యే సీఎం హోదాలకి వచ్చిన ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే సాబు కూడా గజ్వేల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఇదివరకు వచ్చి గజ్వేల్ మనం పలకరించడం లేదు. ఒక రైతులు ఆదర్శించింది లేదు. అక్కడ వచ్చి ఒక ముసలామె దగ్గరికి ముఖం ఓటుగా ఉన్నప్పుడు ఒక ముసలామె దొరికి కూడా ఓట్లు వేయించుకొని పోయిన మానవులు వీళ్ళు ఇలా రోడ్ల పాలు చేసి మా రైతులను ఒక చేను దగ్గర ఒక పంట చేను దగ్గర చూస్తే కండలుగా నీళ్లు కాస్తున్నాయి. మాకంతా ఏదైనా మసాలు ఇక్కడ పోయి చూద్దామని ఒక్కడ మసా ఎంతమంది అల్లు అదే కనబడుతుంది. చీర చెప్తుంది. అంత బాధపడుతున్నాం మేము. తిండి తిప్పలు లేకుండా మొత్తం అంత ఇబ్బందుల పాలు చేస్తున్నాం. మమ్మీ ఈ పోలీసుల యంత్రాంగం వీళ్ళు వస్తారు. మమ్మీని వేసి మాత్రం అక్కడ వాళ్ళకే అక్కడ వాళ్ళకి చేస్తారు. ఎవరు చేస్తారు? పట్ల వాళ్ళకి వెళ్ళి చేస్తారు. వాళ్ళ గొడవ కాకుండా అక్కడ బంద్ చేసి కూడా మేము రైతు వేదికలు మాకు ఇళ్ళనే ఏమన్నాం. రైతు వేదికలు మేము రాత్రి 9-10 గంటల నుంచి మధ్యలో లైన్ కట్టు కూడా రోజు 2-3 గంటల దాకా ఇదే సమస్య. మళ్ళీ ఇచ్చేది కూడా ఎప్పుడన్నా ఒకరికైనా అంతే ఒకటే నుంచి ఒకటే బ్యాగ్ 10 ఎకరాలు ఒకటే బ్యాగ్ ఇస్తాం. 10 ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తే ఏడేస్తారో చెప్పండి. ఇంత దారుణమైన చట్టం ఏదీ లేదు. అది ఎమ్మెల్యే తీసుకోవాలంటే కూడా రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఓటేసే దరిద్రానికి మా కాళ్ళతో మేమే చెప్తారు కొట్టుకోవాలి. మేము వేసిందండి ఒక ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత ధర్నాలు చేస్తుంది. ఇంత గజ్వేల్ రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తాడు. ఈయననే స్పందిస్తాడు, ఆయన కూడా స్పందిస్తాడు. టీవీలలో న్యూస్ లో వస్తలేదా? గజ్వేల్ వస్తలేదా? ఇంత ఘోరమైన బతుకులమ్మాయి రైతు అంటే ఒక్కళ్ళన్నా సమస్య తీసుకుని చేసేది లేదు. వచ్చినప్పుడు రోడ్డు మీద వండాలి, చెమటాల రంగు అరవాలి పోవాలి. కానీ
వాళ్ళు ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి రెడీ ఒక సెప్టెంబర్ ఎలక్షన్ కొడుకు అవ్వతోటి అవన్నీ ఎత్తుకుపోవాలి మళ్ళీ ఆడ కొట్టు కుదిపియాలి మా తీయడానికి అంత దారుణం పడుతున్నాయి. దయచేసి మాకు ఈ సమస్య క్లియర్ చేసి మాకు మసాలా అందిస్తే మాకు అంతే సమస్య అంతే. మేము దయచేసి అందరూ చేయలేదు దండం పెడతాం. మాకు ఈ 2-3 రోజుల సమస్య చేసి అందరికి సరిపోయేంత మసాలా ఇస్తే మేము అడిగే వాళ్ళంటే మేము రోడ్ల మీకు వచ్చేదే లేదు.